చాలా డేస్ తర్వాత ఇంటికొచ్చాం కాబట్టి త్వరగా ఒక్కసారి గార్డెన్‌కి ఒక ట్రిప్ ఏసేద్దాం. ముందుగా పపాయ ప్లాంట్ ఉంటది. ఇంటి లోపలే ఉంటదిది. బాగా పెరిగిపోయిందది. చిన్నగున్నప్పుడు కింద నుంచి కోసేసేదాన్ని. ఇప్పుడు ఆ పిట్ట గోడ ఎక్కి మరీ కొయ్యాల్సొచ్చింది. బట్ పచ్చిగున్నాయి కాబట్టి ప్రెజెంట్ అయితే ఏం తాకలేదు. ఆల్రెడీ పండుగుండేది కోసుకొని తినేసాం కూడా. అండ్ దెన్ నెక్స్ట్ జామ చెట్టు ఉంటది. ఇంటి వెనకాల పెంచారు. చాలా బావుంటది జామ చెట్టు. లైక్ కాయలు చాలా ఎక్కువొస్తాయనమాట. బల్కీ వస్తాయి. స్వీట్‌నెస్ కూడా చాలా బావుంటదిది. నో కెమికల్స్. నెక్స్ట్ ప్రోమోగ్రానేట్. ఇది ఎన్ని సార్లు పాపం ఇది కాయలొచ్చినా ఒక్కసారి గూడా తినలేదు. వచ్చిపోయే వాళ్ళే తినేస్తూ ఉంటారనమాట. బట్ ఏమనలేకుండా చూసుకొని ఆనందపడుతుంది మా అమ్మ. నెక్స్ట్ ఇది సిజిగియం అని చెప్పి ఏదో ప్లాంట్ నాకు తెలీదు. మా నాన్న తెచ్చారు. లైక్ స్వీట్‌నెస్ చాలా బావుంటుందని చెప్పి చాలా అపురూపంగా చూసుకున్నాడాయన. చాలా ఇష్టంగా మా అమ్మ ప్రైడ్ లెమన్. ఈ చెట్టుని మా అమ్మ దాదాపుగా 7-8 ఇయర్స్ నుంచి పెంచుతోంది. ఫైనలీ ఈ ఇయర్ సక్సెస్‌ఫుల్‌గా చిన్నగా పిందులొచ్చాయి. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తెచ్చుకునేది కాబట్టి చాలా ప్రీషియస్ అనమాట. ఇవే మా గార్డెన్‌లో ఉండే ఫ్రూట్స్ అనమాట. రిమైనింగ్ వెజిటబుల్స్ ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బాయ్.